హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ట్రంప్ అన్నంత పని చేసేసాడు. ఆయన ఎలక్షన్‌లో గెలవడమే తడువుగా అక్కడ ఎవరైతే చదువుకుంటూ పనులు చేసుకుంటున్నారో, పార్ట్ టైమ్ జాబులు చేస్తున్నారో, కొంతమంది వీసా టైం పూర్తి అయిపోయినప్పటికీ, గడువు ముగిసినప్పటికి కూడా అక్కడే ఉండి ఏదో పనులు చేసుకొని బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ అంటూ వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గతంలోనే ట్రంప్ చెప్పాడు, ఇక్కడ ఎవరైతే వీసా ఉంటుందో, ఎవరైతే జాబులు చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ జాబులు చేయాలి. పార్ట్ టైం జాబులు చేస్తాం, ఇక్కడ స్టోర్‌లో పనులు చేస్తాం, పెట్రోల్ పంపులో పని చేస్తామంటూ ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ ఇమ్మీడియేట్‌గా పంపించేస్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఉండటం వల్ల అమెరికన్ యువతకి జాబులు రావట్లేదు. అమెరికా యువత $10, $12 తీసుకునే దగ్గర ఇండియన్స్ కేవలం $5కి, $6కే పనిచేస్తూ రోజుకి వాళ్ళ జీవనోపాధిని గండి కొడుతూ ఉన్నారంటూ గతంలో ట్రంప్ మామ ఈ విధంగా చేయడం జరిగింది. విషయానికి వస్తే ఆల్రెడీ ఆ ఏరువేత కార్యక్రమాలు మొదలైపోయినాయి. దగ్గర 8 లక్షల మందికి పైగా ఈ మంత్ లో తరలిస్తారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆల్రెడీ నిన్న ఒక ఫ్లైట్ నిండా దగ్గర 335 మందిని ఎవరైతే అక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతూ బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళని, తెలుగు వాళ్ళని ముఖ్యంగా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ పనులు చేసే వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో విధంగా బ్రతికేస్తూ ఇంటికి ఎంతో కొంత పంపిస్తూ వాళ్ళ జీవనోపాధి వాళ్ళు అలా తీసేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమెరికా కంట్రీ మొత్తంలో ఎక్కడైనా ఎవరైనా కూడా ఇలా ఇల్లీగల్ గా ఎక్కడైనా చదువుకుంటూ పనిచేసే అధికారం అక్కడ అమెరికాలో లేదు. ఎందుకంటే నువ్వు చదువుకోవడానికి వస్తే కేవలం చదువుకుంటూనే ఉండాలి. అలా కాని పక్షంలో నువ్వు చదువుకున్న యూనివర్సిటీలో ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ బయట హోటల్స్‌లో కానీ, పెట్రోల్ పంప్స్‌లో కానీ, పబ్బుల్లో కానీ ఎక్కడ కూడా పార్ట్ టైమ్ జాబ్స్ అనేది నువ్వు చేయకూడదు. అలా చేయడం అనేది ఇల్లీగల్ అన్నమాట. సో అక్కడ ఎంతమందికైతే యూనివర్సిటీలో జాబులు దొరుకుతాయి చెప్పండి? మహా అయితే ఒక 20, 30 మంది యూనివర్సిటీలో ఏదో జాబులు చేసుకుంటూ ఉంటారు. మిగిలిన వందలాది, వేలాది మంది స్టూడెంట్స్ అంతా బయటకు వచ్చేసి ఏదో ఒక పని చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ బ్రతకాలంటే నెలకి ఎట్లా కాదనుకున్నా కూడా ఒక $5,000-6,000 ఖర్చు అవుతాయి. అది ఇండియన్ కరెన్సీలో కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 50,000-60,000 నెల వాళ్ళకి అయ్యే ఖర్చు. అక్కడ వాళ్ళ పనులు చేసుకోకపోతే ఇండియా నుంచి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అటువంటి పరిస్థితి నుంచి బయటకు రావడం అంటే చాలా కష్టం అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులకి. ఎందుకంటే నెలకి $50-60 వాళ్ళు సంపాదిస్తారు ఎప్పుడు పని చేస్తే మాత్రం. బట్ ఇప్పుడు ఆ పని అనేది వాళ్ళకి దూరం చేస్తున్నాడు ట్రంప్ మామ. సో అక్కడున్న చదువుకునే విద్యార్థులు ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పైన భారం వేస్తూ ఉన్నారు. మాకు డబ్బులు లేవు బాబోయ్ పంపించండి అని అడుగుతున్నారు. నెల ఉన్నాయన్నీ తాకట్టు పెట్టి, డబ్బులన్నీ అక్కడక్కడ అప్పులు చేసి, ఇప్పుడు కూడా వాటికి అప్పులు కట్టుకుంటూ ఉన్న తల్లిదండ్రులే ఎక్కువ మంది ఉన్నారు. అమెరికా వెళ్తే నా కొడుకు ఏదో విధంగా, నా కూతురు ఏదో విధంగా సంపాదించుకుంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే ఆలోచనతో వాళ్ళని అమెరికాకు పంపించిన వాళ్ళే తల్లిదండ్రులు ఎక్కువ. కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటనేది అక్కడ పిల్లలకి తెలీదు. అక్కడ పిల్లల పరిస్థితి ఏంటనేది ఇక్కడ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఏదో పార్ట్ టైం చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు అనుకునే సమయంలో ట్రంప్ వచ్చి ఇలా వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసే విధంగా అందరినీ ఒకే ఒక ఏటుతో పక్కకి తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదే కాదు, అమెరికన్ అఫీషియల్ వెబ్సైట్స్ లో కూడా మీకెవరైనా ఇలా పార్ట్ టైం పనిచేసే వాళ్ళు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ఒక పాపప్ ని పైన రాయటం జరిగింది. అంటే క్లియర్ గా అక్కడ జీమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా ఇల్లీగల్ గా ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు చదువుకుంటూ జాబ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళని టెర్మినేట్ చేస్తారు. వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. ఎప్పటికి వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేస్తారు. ఎప్పటికీ మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా ఉండే విధంగా చేస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు, అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా మంది ఇండియాకి తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు భారమైన, కష్టమైన, నష్టమైన, కావాలంటే మీకున్న ఆస్తులన్నీ అమ్మైనా కూడా మీ పిల్లలకు డబ్బులు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువుకోవాలంటే కంపల్సరీగా వాళ్ళకి $5,000-6,000 నెలకి అవసరం అవుతాయి. అది కూడా అతి కష్టంగా ఖర్చు పెట్టుకుంటే అది ఇండియన్ కరెన్సీలో $50,000-60,000
ఖర్చవుతాయి. చూసుకోండి. తొందరపడి ఇంతకు ముందులా పరిస్థితులు లేవు. ఇక అమెరికా వెళ్ళాలనుకునేవారు ఎంత పకడ్బందీగా డబ్బులు బ్యాకప్ పెట్టుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. మీరు చదువుకోవడానికొచ్చి మా కంట్రీలో ఇష్టం వచ్చినట్టు జాబులు చేస్తామంటే మేము ఒప్పుకోమంటూ తిప్పి పంపిస్తుంది అమెరికా గవర్నమెంట్. అర్థం చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.